మేడం ఎన్నో టార్కమ్ సడైన్ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చదివారా? టార్కమ్ సడైన్ పుస్తకాలు చదివారా? చాలా చాలా ఎక్సలెంట్ బుక్స్ అవన్నీ. అవి ప్రాపంచికంగాను, అంటే మన భౌతికంగాను ఆధ్యాత్మికంగా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. నువ్వు స్పిరిచువల్గా ఎదిగే కొలది నువ్వు ఎట్లా ఉండాలి, స్పిరిచువల్గా ఎదగాలి అంటే నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే నువ్వు స్పిరిచువల్ ఎదుగుతావు, అంటే నీ గుణాలు ఎట్లా మార్పు చెందుతూ ఉంటే నువ్వు ఎదుగుతావు, లేదంటే నీ గుణాల వల్ల నువ్వు ఎదగకుండా ఎట్లా ఉంటున్నావు అంటే ఎటువంటి హైపు లేకుండా ప్రాక్టికల్గా ఉంటాయన్నమాట బుక్స్ అన్నీ కూడా. ప్రతి ఒక్కళ్ళు చదవండి ఆ పుస్తకాలు. బుక్ రిలీజ్ అయింది అనుకుంటా, ఒక బుక్ ఆత్మ పరిశీలన బుక్ రిలీజ్ అయింది. బుక్స్ మీకు అవి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత రెండోసారి రిలీజ్ అవ్వవు. లిమిటెడ్గా 1000-500 కాపీలు రిలీజ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఆ బుక్ దొరకదు మళ్ళీ మీకు. అందుకని ఆ పుస్తకాలు మాత్రం మీకు బయటికి రాగానే కొనుక్కోవడం బెటర్. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంతవరకు ప్రింట్ చేయాలని నాకు తెలిసి చాలా పుస్తకాలు అవి అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ బుక్స్. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ చేపిస్తున్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను పర్టికులర్గా ఈరోజు ఏం చెప్పాలి అనేది నేనేమి అనుకోలేదు నేను. సో మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే దాని మీద చెప్తాను నేను, నాకు తెలిసింది. ఏదైనా అడగండి. హెల్త్ గురించా? ఓకే. ఇంకా దేని మీద? మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, కార్యకారణ సంబంధం అని ఇప్పుడు మేడం చెప్తున్నారు. కార్యకారణ సంబంధం అని అంటే ఫ్రెండ్స్ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. కొన్ని మనకి చేదుగా కూడా ఉంటాయి స్పిరిచువాలిటీలో, అన్నీ కమ్మగా ఉండవు. ఓకే, ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధం మీద కూడా జరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక చూస్తానికి వేరు, అయ్యో వీడు తల్లిదండ్రులు చూస్తలేదు అనుకుంటా ఉంటాం. సో ఆ రిలేషన్ మీకు ఎట్లా తెలుస్తుంది? ఆ ఇద్దరి మధ్య రిలేషను, ఒక తండ్రి ఒకళ్ళంటే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకు బాగా ఇష్టంగా ఉంటాడు, ఇంకో కొడుకుని పట్టించుకున్నట్టు ఉండడు. మనం ఏమనుకుంటాం? ఆ కొడుకు అన్యాయం చేస్తున్నాడే అనుకుంటాం మనం. ఎందుకు అన్యాయం చేస్తున్నాడు మనకు అది ఎట్ట తెలుస్తుంది? మనం అర్థమవుతుందా? జడ్జ్ నాట్ అంటే ఎవరిని జడ్జి చెయ్యొద్దు. ఇది స్పిరిచువాలిటీలో చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా హయ్యర్ కాన్సెప్ట్. ఇది అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. ఇది ఎవరిని జడ్జి చెయ్యొద్దు. అసలు అవతల మనిషి గురించి మనకి ఏం తెలుసు అని జడ్జి చేస్తాం మనం? మన గురించే మనకు తెలవదు. మన గురించే మనకు తెలవనప్పుడు పక్క వాళ్ళని ఎట్లా జడ్జి చేస్తాం? ఒకడు తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదు, దాన్ని ఎట్లా జడ్జి చేస్తాం మనం? లేదు ఒకడు కొడుకుని సరిగ్గా చూడడం లేదు, లేదా కూతుర్ని సరిగ్గా చూడడం లేదు, ఎట్లా జడ్జి చేస్తాం మనం? ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? ఒకడు ఆకలి చచ్చిపోతున్నాడు, ఎందుకు జరుగుతుంది? ప్రతిదానికి కూడా కారణం అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక డిజైన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఏది కాకతాళీయంగా జరగదు, అనుకోకుండా ఏమీ జరగదు. ఒక భర్త భార్యను హింసిస్తూ ఉంటాడు, ఎట్లా జడ్జి చేస్తుంది దాన్ని? ఎందుకు హింసిస్తున్నాడంటే మనకి ప్రాపంచికంగా చూసినప్పుడు చాలా ఘోరంగా కనబడతా ఉంటాయి, ఇవన్నీ చాలా తప్పుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో యాంగిల్స్ ఉంటాయి, రెండు పక్కలా ఉంటాయి. ఇక్కడ ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఒక చదువు లాంటిది ఇది. మన జర్నీ అనేది 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి ఎట్లా ప్రయాణిస్తూ ఉంటాం మనం. ఆత్మ ప్రయాణం పై క్లాసులో ఉండేవాడికి, అంటే కొన్ని జన్మల ముందున్న వాడికి కింద జన్మల వాడు తప్పల్లే కనబడతాడు, తప్పు చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని తప్పు ఎట్లా అంటాం? 10వ తరగతి వాడు 2వ తరగతి తప్పు అంటే వాడు చదివే తప్పు అంటే అది కరెక్టేనా? కాదు కదా. వాడి స్థితి అది, అంతే. వాడు చదువు అది. నువ్వు ఎన్ని దాటుకుని వెళ్ళావు కదా. ఎవరిని తప్పు పట్టమాకండి.
ఎందుకంటే తప్పు అనేదే లేదు అక్కడ. అది పరిణామక్రమం. మీరు చేసే పనులు మీ పయ్యవాడికి, అంటే మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి తప్పుగా కనిపించవచ్చు. చెప్తున్నా, అది మనకి ఒక రకంగా చెప్పాలంటే తెలియదు అక్కడ. మనం చేసేది పైన మనకన్నా పైన ఉన్నవాడికి తప్పు అనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఒకడు పెళ్ళం బిడ్డలను చూడ్డు, ఒకడు పెళ్ళం బిడ్డలను చూడ్డు, వాడి తాగుడు, వాడి తిండి, వాడు బతుకుతూ ఉంటాడు. వాడు తమ్మగుణంలో ఉన్నాడు వాడు. ఓకే. ఇంకోటి ఉంటాడు, ఒక ఒక 50 జన్మల ముందున్నాడు ఉంటాడు, రజోగుణంలో ఉంటాడు. వాడు పెళ్ళం బిడ్డలను చక్కగా చూసుకుంటూ ఉంటాడు. మంచి పనులు చేసుకుంటానో, లేదంటే మంచి పేరు, మంచి పనులు అని కాదు, మంచి పేరు సంఘంలో పెళ్ళం బిడ్డలు బాగా చూసుకుంటూ ఉంటాడు. వీడేమనుకుంటాడు, వాడిని చూసి వీడు కనీసం పెళ్ళం బిడ్డలను కూడా చూసుకోవట్లేదు ఎదవా అని చెప్పి వాడు వీడిని తిడతా ఉంటాడు. కనీసం వాళ్ళని చూసి చూడాలి కదా, వాళ్ళతో ప్రేమగా ఉండాలి కదా, అది బాధ్యత కదా అనుకుంటాడు. వీడికన్నా ముందు ఇంకో 100 జన్మల ముందు ఇంకోటి ఉంటాడు, సాత్విగుణంలో ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అందరికీ సేవ్ చేస్తూ ఉంటాడు సమాజంలో. అంటే ఒక కుటుంబంలోనే కాకుండా అందరికీ సేవ చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీలో వాళ్ళందరికీ, బయట ఉన్న వాళ్ళందరికీ కూడా రక్తదానాలనో, అన్నదానాలనో, వస్త్రదానాలనో, రకరకాలుగా చేస్తూ ఉంటాడు కుటుంబంతో సంబంధం. వాడేమనుకుంటాడు, వీడిని చూసి వీడంతవరకు పెళ్ళాం పెట్టలను తప్పితే 10 మందికి సహాయం చేసే జ్ఞానమే లేదు కదా వీడికి అని వాడు అనుకుంటాడు. అట్లా మనం చేసే మనకది తప్పుగా కనిపించవచ్చు, కానీ వాడికి అది కరెక్టే అక్కడ. ఇప్పుడు మీరు దొంగతనం చేయరు, చేస్తారా మీరు ఎవరన్నా? మరి దొంగతనం ఇంకోటి ఎవడో చేస్తూ ఉంటాడు, మీకు అది తప్పు కనిపిస్తుంది అక్కడ, కానీ వాడి స్థితిలో అది కరెక్ట్. వాడి జ్ఞానం అంతే, అది వాడి జ్ఞానం. తప్పు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శిక్ష చేస్తూనే ఉంటారు. దొంగ ఉంటాడు, పోలీసు ఉంటాడు. మొన్న ఒక జోక్ విన్నా నేను. ఒక దొంగ చెప్తున్నాడంట, అంటే ఒకళ్ళు చెప్పాడు నాకు, ఒకతను ఏం చెప్పాడంటే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే అని చెప్పాడు. ఎట్లా? ఒక దొంగ ఉన్నాడంట. దొంగ వాడిని దొంగతనం తీసుకెళ్ళి జైల్లో వేసాడు. వాడు చాలా మహారాజులే ఉంటున్నాడు జైల్లో, బిందాస్గా ఉంటున్నాడు జైల్లో. నువ్వు ఇంత తప్పు చేశావు, నిన్ను ఇంత జైల్లో పెట్టారు, ఇంత నీకు అవమానం లేదా, ఇంత బిందాస్గా ఇట్లా జీవిస్తున్నావు ఏంట్రా అని ఆఫీసర్ వాడు అడిగితే వాడు చెప్పాడు, నాకెందుకు, నేను ఈ సమాజాన్ని ఎంత పోషిస్తున్నానో నీకు తెలుసా అన్నాడంట. నువ్వు పోషించడం ఏంట్రా సమాజాన్ని అంటే, నేను దొంగతనాలు చేపట్టే కదా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నాడంట. మరి ఇంతమంది జడ్జీలు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? పోలీస్ ఆఫీసులకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి జైళ్ళు కట్టారు, ఎన్ని కట్టారు, మరి కాంట్రాక్టర్లో బతుకుతున్నారా, ఇంజనీర్లు బతుకుతున్నారా? సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నట్టే కనబడతాయి మనకి. దొంగతనం చాలా తప్పు కదా, అవతలాడు సొమ్ము తీసుకోవడం చాలా తప్పు కదా అనిపిస్తూ ఉంటుంది మనకి. మళ్ళీ మనకి కర్మ సిద్ధాంతం తెలుసు. ఎప్పుడన్నా ఆలోచించాం, ఒకవేళ ఈడు సొమ్ము వాడు కొట్టేశాడేమో అని? అది ఆలోచించాం కదా, ఇంత ముందు జన్మలు ఈడేమో సొమ్ము వాడు కొట్టేశాడేమో, అంతే నీడు దొంగతనం ఆయనతో దొంగతనం చేశాడేమో అనుకోం మనం. ఆ తాటే రాదు. వీడు ఎంతమందిని మోసం చేశాడు, వాడు చాలా మంచి మనిషినండి, చాలా అందరూ మోసం చేశారు అంటాం మనం. చాలా మంచి మనిషి అతను, కానీ ఎంతమంది మోసం చేశారో అతన్ని అంటాం మనం. కానీ వీడందరినీ ఇతను మోసం చేశాడేమో ఇంత ముందు లైఫ్లో అన్న ఆలోచన మనకు రాదు. కానీ మన కర్మ సిద్ధాంతం ఉందని నమ్ముతాం మళ్ళీ. అవునా కదా? జన్మలు ఉన్నాయని నమ్ముతాం మనం, ఆ జన్మలు ఇక్కడ క్యారీ అవుతుందని నమ్ముతాం. కానీ ఇప్పుడు ఈ విషయం వచ్చేవాడికి ఒప్పుకోం మళ్ళీ. అంతా సరిగానే జరుగుతుంది అనే ఎరుకు ఎప్పుడు ఉండాలి మనకి. సమాజం పట్ల, మన పట్ల కూడా, మన జీవితం పట్ల కూడా ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేయలేకపోవడమే మన ఇబ్బందులకు కారణం, బాధకు కారణం. నాకే ఎందుకు జరిగింది ఇట్లా, ఇబ్బందికి కారణం. మొన్న ఒక ఆవిడ
ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, అమ్మాయి మ్యారేజ్ అయింది, భర్తతో ఒక సంవత్సరంలో అతను బాగా హింస పెట్టాడు ఈ అమ్మాయిని. సో విడాకులు తీసుకున్నారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక అతను దగ్గర అయ్యాడు. ఇతను ఈ అమ్మాయి ఎమ్మడబడ్డాడు, లవ్ అన్నాడు, ప్రేమ అన్నాడు, రకరకాలుగా. ఆ, చివరికి మ్యారేజ్ అయిన టైంకి వచ్చేపాటికి అతను మళ్ళీ మాయమైపోయాడు, అడ్రస్ లేడు. ఈ అమ్మాయికి ఏంటి, చాలా బాధ. ఇంత నా మొదటిసారి నేను బాధ, నాకు పెద్ద గాయం అయ్యింది, మళ్ళీ రెండోసారి అసలు ఎందుకు బతుకుతున్నాను నేను, ఏమైపోయింది, ఎందుకు ఈ జీవితం అన్నట్టు. నేను చెప్పానంటే, అమ్మ నేను పెళ్లి చేసుకోలేదు కదా, రెండో అతను మంచి మంచి పని చేశాడు కదా నీకు, పెళ్లి చేసుకుని నేను ఇంక ఇబ్బంది పెట్టే కన్నా ముందు తప్పుకున్నాడు కదా, హ్యాపీ కదా, అది ఇంకా బాధ కదా నీకు. సో నీ కర్మలు క్లియర్ అయిపోయినాయి అనుకో, ఎందుకు జరుగుతుంది ఇట్లా, నీకెందుకు జరుగుతుంది అని దాని గురించి ఎక్కువగా పొరపాటు చేసుకోకుండా ఆ కర్మ ఏదో వదిలిపోయిందనుకో, ఇప్పుడు హ్యాపీగా ఉండు. ఇప్పుడు హ్యాపీగా లేవు అనుకో నువ్వు, మళ్ళీ అదే క్రియేట్ అవుతుంది, మళ్ళీ అదే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటే ఆనందకరమైన పరిస్థితులు నీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తావు. ఇది ఒక నియమం, ఇది రూలు. నువ్వు ఏ స్థితిలో ఉంటే అటువంటి పరిస్థితులనే నువ్వు అట్రాక్ట్ చేస్తావు నీ లైఫ్లోకి. నువ్వు బాధతో ఉంటే బాధాకరమైన పరిస్థితుల్ని లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తావు. మనం గతంలో జరిగిన దాన్ని వదలలేక ఎంతో వర్రీ అవుతూ ఉంటాం, మళ్ళీ భవిష్యత్తు కూడా మళ్ళీ అదే జరుగుతుంది, మళ్ళీ అదే క్రియేట్ అవుతుంది. సో ఎవరైతే భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారో వాళ్ళు గతాన్ని వదిలేయాలి. ఏం చేయాలి, గతాన్ని, జరిగిన దాన్ని, మీ గత జీవితంలో వదిలేయాలి. అది మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరైతే నా భవిష్యత్తులో నేను హ్యాపీగా ఉండాలి అంటే, మీ రేపు ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ గతాన్ని పూర్తిగా వదిలేయాలి. గతంలో వాళ్ళందరినీ క్షమించాలి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని మీరు క్షమించాలి. మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళని క్షమించాలి. మిమ్మల్ని హింస పెట్టిన వాళ్ళని మీరు క్షమించాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మీరు క్షమించాలి. వాళ్ళని గనక మీరు క్షమించకపోతే, ఒకటి మీ ఆరోగ్యం పోతుంది, రెండు మీ భవిష్యత్తు పోతుంది. అది ఏదో ఒకడు మనం మోసం చేశాడు, బాధపడ్డం, మళ్ళీ దాన్ని క్యారీ చేసుకుంటూ రావడం ఎందుకు? ఏదో సింపుల్గా నా కర్మ వదిలింది అనుకోవచ్చు కదా. పళ్ళు పటపడా కొరికి వాడిని తిట్టి మనం బాధపడి రోగం తెచ్చుకుని మళ్ళీ భవిష్యత్తును అదే ఇంకొకడిని అట్లా తయారు చేసుకుని మళ్ళీ ఇంకోటి మోసం చేసే విధంగా అది అవసరమా మనకి? ఇప్పుడు ధ్యానం చేసినా చేయకపోయినా మీలో కొత్త వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారు కొత్తగా 2-3 నెలల నుంచి ధ్యానం చేస్తానికి వచ్చిన వాళ్ళు? చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. నేను చెప్పేదామే కోపం తెచ్చుకోమాకండి మీరు. ఓకే, ఇప్పుడు మనందరికీ కర్మ సిద్ధాంతం తెలుసు. ధ్యానం రాకముందు కూడా తెలుసు కదా, కర్మ సిద్ధాంతం తెలుసు అందరికీ. మరి ఏదో కర్మ పోయిందని అనుకోవచ్చు కదా, ఏదో వాడు నేను మోసం చేశానేమోలే, వాడు మోసం చేశాడు నన్ను, ఆ కర్మ ఏదో వదిలిపోయిందిలే అని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఎక్కువగా ఇక్కడ మీరు మాట్లాడారనుకోండి, నేను చెప్పేది కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మన కాడికి వచ్చేవాడికి మనం దాన్ని ఒప్పుకోలేము. పక్కవాడికి బాగానే చెప్తాం, ఒరే ఒక్కడికి బాగా చెబుతాం నీ కర్మ అని. ఇప్పుడు నేను చెప్తున్నా కదా మీకు, ఇది బాగానే చెబుతాం మనం. కానీ మన కాడికి వచ్చింది అనుకోండి, దాన్ని ఒప్పుకోం. కర్మ సిద్ధాంతం లేదు, గడి గుడ్డు లేదు, వాడు నన్ను మోసం చేశాడు, వాడిని వదిలే పనే ప్రసక్తే లేదంటాం. ఒక్క విషయం చూడండి, మనం ధ్యానంలోకి వచ్చింది ఎందుకంటే మనం మార్చుకోవటం కోసం, మన జీవితాన్ని మార్చుకోవటం కోసం. జ్ఞానము అనేది పక్కన పెట్టండి, తర్వాత. ముందు ఫస్ట్ ఏంటి, ముందు మన జీవితాన్ని మనం మార్చుకోవటం కోసం. మన జీవితం మారాలంటే ముందు మనం మారాలి, మనం మార్చుకోవాలి.
మనం మార్చుకోవడం అంటే ఏంటి? మీకు అన్నీ తెలుసు. కొత్తగా ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా కొత్తగా ఏమైనా ఉందా మీకు? ఏం లేదు. నేను చెప్పేది మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను అంతే. తెలిసిన విషయం రిపీట్ చేస్తాను అంతే. సో మనకు తెలిసిన విషయాన్ని మన జీవితంలో ఇప్పుడు దాకా ఆచరించడం లేదు, ఇప్పుడు ఆచరించాలి అంతే. ఆ ఆచరించడానికి ధ్యానము ద్వారా పొందిన శక్తి మీకు ఉపయోగపడుతుంది. ఆచరించడానికి ఆ ధ్యానం ద్వారా పొందిన శక్తి మీకు ఉపయోగపడుతుంది అంతే. ఇక్కడ మీకు కొత్తగా ఏయో చెప్పరు, తెలిసినయే అది గుర్తు చేస్తారు అంతే. దాన్ని మీరు ధ్యానం చేస్తారు కదా, రోజు ఎంతో శక్తిని పొందుతారు కదా, ఆ శక్తితో దాన్ని ఆచరిస్తే జీవితం మారుతుంది. సో ఫ్రెండ్స్, గతాన్ని పూర్తిగా క్షమించండి, గతంలో వాళ్ళని క్షమించండి. కర్మ వదిలిపోయింది అనుకోండి హ్యాపీగా. సరే, కర్మ ఉందో లేదో కూడా పక్కన పెడదాం, ముందు ప్రశాంతంగా ఉంటాంగా. వాళ్ళని క్షమించేస్తే మనం ఆ మాట అనుకున్నాం అనుకోండి, ముందు మనం ప్రశాంతంగా ఉంటాంగా. అసలు కర్మ ఉందా లేదా కూడా పక్కన పెట్టేయండి. ఆ ఒక మాటతో మనం ప్రశాంతంగా బతుకుతాంగా. ముందు అది కావాలిగా మనకి. మీ ప్రతి ఎమోషను మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, గుర్తుంచుకోండి. మీరు ఒక మనిషిని ద్వేషిస్తున్నారంటే ఒక రోగాన్ని మీరు మోస్తున్నారు అని అర్థం. మీ బాడీలో ఒక జబ్బు తయారవుతుంది. మీరు కోపంగా ఉంటే ఒక జబ్బు తయారవుతుంది. మీరు బాధతో ఉంటే ఒక జబ్బు తయారవుతుంది. మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉన్నా కూడా జబ్బు తయారవుతుంది. మనలో ఎక్కువ మంది మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. ఒక 90% పీపుల్లో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, తక్కువ అనే భావన, కంపారిజన్. మీరు కంపారిజన్ చేసుకుంటున్నారంటే నీ ఇన్ఫీరియారిటీ ఉన్నట్టు, సింపుల్. అది ఏ విషయం గురించి అయినా అవ్వండి. వేరే వాళ్ళతో మీరు పోల్చుకుంటున్నారంటే మీరు తక్కువ చేసుకుంటున్నారు, ఇన్ఫీరియారిటీతో ఉన్నారు అని అర్థం. ఇది అన్నిటికన్నా పెద్ద జబ్బు. చూస్తానికి వాళ్ళు సక్సెస్ పర్సనల్లే కనబడుతూ ఉంటారు సమాజంలో. మీకు సక్సెస్ పర్సనల్లే కనబడతారు సమాజంలో. అంటే జీవితంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు రా, 10 కోట్లు సంపాదించాడు, లేదా 100 కోట్లు సంపాదించాడు అనుకుంటాం మనం, లేదా ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకుంటాం మనం. కానీ వాళ్ళలోని ఇన్ఫీరియారిటీ వల్ల అట్లా తయారయ్యాడు, అది కూడా ఉంటుంది. చూడటానికి అట్లా కనబడుతుంది. ఈ కారణం వల్ల కూడా అవుతారు. అంటే వాళ్ళు నిరూపించుకోవటం కోసం. ఇక వాడి జీవితం అంతా అవతల వాళ్ళ ముందు నిరూపించుకోవటం కోసమే జీవిస్తాడు. తర్వాత చివరికి వచ్చేవాడికి ఆయాసం అవుతుంది, ఏంది నా జీవితం అనిపిస్తుంది. వాళ్ళల్లో ఇన్ఫీరియారిటీ ఉందనే సంగతి మీరు నమ్మలేరు, వాళ్ళకి అర్థం కాదు, తెలియదు. కానీ వాళ్ళంతా కూడా నిరూపించుకోవటం కోసమే చేస్తారు. సో మీరు అట్లా ఏమన్నా చేస్తున్నారో చెక్ చేసుకోండి. మనం ఎక్కడా కూడా తక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన డిజైన్ మంది, మన ప్రణాళిక మంది. మనం ఏది చేయాలని వచ్చామో అది చేయడానికి ఇక్కడికి వచ్చాము మనం, గుర్తుంచుకోండి. ఒకళ్ళు ఉద్యోగం చేయడానికి వచ్చారు, ఒకళ్ళు వ్యవసాయం చేయడానికి వచ్చారు, ఒక డాక్టర్ చేయడానికి వచ్చాడు, ఒకడు ప్రశాంతంగా బతకడానికి వచ్చారు, ఇంకొకళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టదామని వచ్చారు, ఒకళ్ళు హౌస్ వైఫ్గా వచ్చారు. సో మన డిజైన్ ప్రకారం, మన ప్రణాళిక ప్రకారం మనం వచ్చాం. ఒక హౌస్ వైఫ్గా వచ్చి ఒక డాక్టర్ని చూసి నేను డాక్టర్ అవ్వలేదని వర్రీ అవసరం లేదు, డాక్టర్ గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ప్రణాళిక అతను. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా భావించమాకండి. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, ఎవరో తక్కువ లేదు. ఒక ప్రధానమంత్రి అయినా అంతే ఒకటే, ఒక వ్యవసాయదారుడైనా, ఒక రిక్షా దొక్కేవాడైనా ఒకటే. ఎందుకంటే ఆత్మ ప్రధానమంత్రి పాత్ర పోషించాలని ఒక ఆత్మ వచ్చింది, రిక్షా దొక్కేవాడి పాత్ర పోషించాలని ఒక ఆత్మ వచ్చింది. మరి ఏది ఎక్కువ తక్కువ? రమణాసురుడు రామాయణం సినిమా ఉంది, దాంట్లో రమణాసురుడు పాత్ర గొప్ప, రాముడు పాత్ర గొప్ప. రమణాసురుడు లేకపోతే రాముడు ఉన్నాడా? లేడు కదా. అక్కడ రావణాసుడు పాత్ర పోషించిన అతను సరిగ్గా పోషించలేదనుకోండి, అప్పుడు రావణుడి పాత్ర ఏమైపోతుంది? తేలిపోతుంది. అందుకని సినిమాల్లో విలన్ని మంచి
విలన్ని పెట్టుకుంటారా? మంచి విలన్ని పెట్టుకుంటారు, హీరోకి తగ్గ విలన్ని పెట్టుకుంటారు, లేదంటే సినిమా రక్తి కట్టదు. అవునా కదా? ఎవరి పాత్ర వాళ్ళది. సో ఎవరు ఎక్కువ లేదు ఇక్కడ, ఎవరు తక్కువ లేదు. సో అందుకని ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు లైఫ్లో తక్కువగా అనుకోమాకండి. అది మీ ఎనర్జీ మొత్తాన్ని అది లాగేస్తుంది. అది మీ ఎనర్జీ మొత్తాన్ని లాగేస్తుంది అది. సో ఫ్రెండ్స్, మీ ప్రతి ఎమోషను కూడా మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. నెగటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ మీకు ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. పాజిటివ్ ఎమోషన్స్ మీకు ఆరోగ్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. పాజిటివ్ గుణాలు మీకు ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి, నెగిటివ్ గుణాలు మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. ఇదే మెయిన్. మీకు జబ్బు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీ మనసు సరిగ్గా లేదు అని అర్థం. మనసు సరిగ్గా లేదు. మరి ఈ జబ్బుని తగ్గించాలంటే ఏం చేయాలి? మనం మనసుని సరిచేయాలి. అంటే ఆ మనసులో ఒక బాధ ఉండొచ్చు, ఒక ద్వేషం ఉండొచ్చు, ఒక అవమానం ఉండొచ్చు, ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు అక్కడ. సో మీ మనసు సరిగ్గా లేకపోయినప్పుడు మీకు అది మీ ఫిజికల్ బాడీ మీద ఒక జబ్బుగా తయారవుతుంది. సో ఫిజికల్ బాడీలో ఉన్న జబ్బుని పోవాలి అంటే, జబ్బు పోవాలంటే మనస్సులో ఉన్న జబ్బు పోవాలి. అంటే మనసులో ఉన్నటువంటి ఆ కోపాలు, ద్వేషాలు, అవమానాలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా పోవాలి. అర్థమవుతుందా? మీకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు ఉన్నాయి అని ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు 7 శరీరాలు ఉన్నాయని? మిగిలిన వాళ్ళకి తెలవదా? ఒకటి. ఓకే. నాకు ఒక్క శరీరం ఉందనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క శరీరం ఉందనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మిగిలిన వాళ్ళు ఎన్ని ఉన్నాయి? మిగిలిన వాళ్ళకి 7 అని ఒకళ్ళు అన్నారు, 1 అని ఒకళ్ళు అన్నారు. మిగిలిన వాళ్ళకి రెండు శరీరాలు ఉన్నాయని ఎంతమంది అనుకుంటున్నారు? 2, 3. రాత్రిపూట మీరు నిద్రపోయినప్పుడు బయటికి తిరిగి వస్తున్నారు కదా, మరి ఎట్ట వెళ్తున్నారు? అది వాటిని సూక్ష్మ శరీరాలు అంటారు. మీరే వెళుతున్నారు. అది మనకు చిన్నప్పుడు తెలవక అనుకునేవాళ్ళంటే కళ వచ్చింది, నాకు కళ వచ్చింది అనుకునేవాళ్ళం. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి వచ్చాను నేను, కలగన్నాను. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినట్టు కలగన్నాను, తిరుపతి వెళ్ళినట్టు కలగన్నాను అనేవాళ్ళు. మీరు తిరుపతి వెళ్ళారు, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫిజికల్గా తిరుపతి వెళ్తే ఎట్టా ఉంటుందో దాన్నే మీరు ఫీల్ అయ్యారు. కానీ దాన్ని ఏమన్నారంటే మీరు కళ అన్నారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు వెళ్ళారు, మీరు మీ వేరే శరీరాలతో, సూక్ష్మ శరీరాలతో అక్కడికి వెళ్ళారు. సో ఇది కనబడుతుంది ఫిజికల్ బాడీ. తర్వాత ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, తర్వాత ఆనందమయ శరీరం, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ, అట్లా 7 శరీరాలు ఉన్నాయి మనకి. కానీ ఫస్ట్ 4 శరీరాలు ఇక్కడ మనకి ఈ భూమి మీద మనకి ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది, ఒకదాని మీద ప్రభావం ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది. సో ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఈ శరీరాలు క్లీన్ అవుతూ ఉంటాయి. మీకు ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఈ శరీరాలు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు సూర్యుడు వచ్చాడా లేదా? ఈరోజు సూర్యుడు వచ్చాడా? చూసారా మీరు ఎవరన్నా? చూడలా. మరి వచ్చాడని నమ్మకం ఏంటి? ఈరోజు మర్చిపోయి ఉండొచ్చుగా. మేఘాలు అడ్డుపడినాయా? షూర్, మేఘాలు అడ్డుపడినాయి. మేఘాలు తొలగిపోతే సూర్యుడు కనబడతాడు. అట్లాగే ఆత్మ అనే సూర్యుడికి కర్మలు అనే మేఘాలు అడ్డుపడినాయి, అజ్ఞానం అనే మేఘాలు అడ్డుపడినాయి, మీలో ఉన్నటువంటి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యసు అనే మేఘాలు అడ్డుపడినాయి. అర్థమైనయా? మీరు భగవంతుడు అని ప్రతిసారి చెబుతూ ఉంటే మనం నమ్మం. ఎందుకు నమ్మం అంటే నాకు ఇన్ని కష్టాలుంటే నేను భగవంతుడిని ఏంటి, నాకు ఇన్ని రోగాలుంటే నేను భగవంతుడిని ఏంటి, భగవంతుడిని నేను ఏదో పైకి ఎగరాలి కదా, నీళ్ళ మీద నడవాలి కదా,
ఎట్లా అంటే నా చేతిలోకి ఏదో రావాలి కదా, అప్పుడు కదా భగవంతుడు అంటే. సో నేను నమ్మే ప్రసక్తే లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాండి, తలకి ఊపుతాం. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మామూలే. ఓకే. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, ఎట్లయితే ఆ సూర్యుడికి మేఘాలు అడ్డుపడినాయో, మీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడికి, ఆ ఆత్మకి, ఆ సూర్యుడికి కర్మ అనే ఒక మేఘాలు అడ్డుపడినాయి, అజ్ఞానం అనే మేఘాలు అడ్డుపడినాయి. మీరు ధ్యానం చేసే కొలది, ధ్యానం చేయంగా అవి తొలగిపోయే కొలది మీరు నమ్ముతారు అప్పుడు, ఎస్ నేనే ఆ దైవాన్ని అని. అప్పుడు దాకా నమ్మలేము మనం. మరి ఎవరికి ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని మేఘాలు అడ్డుపడినాయని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వాళ్ళే తెలవాలి. ఒకడికి సంవత్సరంలోనే అద్భుతమైన స్థితికి వెళ్ళినట్టు ఉంటాడు, ఇంకోటి 20 సంవత్సరాలు చేసినా ఎక్కడ కొట్టుకున్నాడు అక్కడే ఉన్నట్టే ఉంటుంది. ధ్యానం కుదరదనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తూ కూడా నాకు ధ్యానం కుదురుతులేదు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఫస్ట్ సిట్టింగ్లోనే లేదంటే 2 సార్లు ధ్యానం చేయగానే అద్భుతంగా ఉంది ధ్యానం అనేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు అడ్డుపడినటువంటి మేఘాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది జీవితం. కొంతమంది అడుగుతారు ఎన్ని గంటలు ధ్యానం చేయాలని. ఎవరి బ్యాలెన్స్లు ఎవడో తెలుసు. మీరు గంట చేయాలా, 10 గంటలు చేయాలా, ఎవరు తెలుసు అక్కడ. ఒళ్ళు నొప్పులు తగ్గుతులేదు సార్ అంటారు, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ అనేవాళ్ళు కొంతమంది. మీ బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది అది, మీరు చేసిన కర్మలను బట్టి, మీ అజ్ఞానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. సో ఈ కర్మలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఈ శరీరాల్లో ఉన్నాయి, మీ మెంటల్ బాడీలో ఉన్నాయి, మీ ఎమోషనల్ బాడీలో ఉన్నాయి. వాటి ప్రభావం మీ ఫిజికల్ బాడీ మీద, మీ ఎనర్జీ బాడీ మీద పడుతుంది. ధ్యానం చేసే కొలది అవి క్లియర్ అవుతాయి, మీ మెంటల్ బాడీలో క్లారిటీ వస్తుంది, దాంట్లో ఉన్న భయాలు పోతాయి. ధ్యానం చేసే కొలది ఎక్కడ క్లీనింగ్ జరుగుతుందంటే మీ శరీరాల్లో క్లీనింగ్ జరుగుతుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీ శరీరాల్లో క్లీనింగ్ జరుగుతుంది. అది క్లీన్ అయ్యే కొలది మిమ్మల్ని మీరు నమ్ముతారు, ఎస్ నేను దైవాన్ని అని. అప్పుడు దాకా నమ్మలేరు ఎంత చెప్పినా. సో సాధన బాగా చేయాలి. సాధన అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఒక్క ధ్యానం ఒకటే సాధన కాదు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 చేస్తూ ఆచరణ, ఇది సాధన అంటే. ఇందా మేడం చెప్పారు కదా, ఆచరణ. మీరు తెలుసుకున్న దాన్ని జీవితంలో ఆచరిస్తే అప్పుడు మీ జీవితం మారుతుంది. ఆచరించాలి ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ధ్యానం చేస్తున్నదే మన జీవితాన్ని మనం ఇంకా ఉన్నతంగా తీసుకువెళ్ళటానికి, ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి, ఇంకా ఆనందంగా ఉండడానికి, ఇంకా ప్రశాంతంగా ఉండడానికి. సో ఇది జరగాలి అంటే మన జీవితంలో మనం మార్చుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గమనించుకోవచ్చు. మన జీవితం, మన ఆచరణ సరిగ్గా ఉంటే మనం హ్యాపీగానే ఉంటాం. మనం హ్యాపీగా ఉండడం లేదు, ఆనందంగా ఉండడం లేదు అంటే మనం జీవిస్తున్న జీవితం సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. మనం జీవిస్తున్న జీవితం సరిగ్గా లేదు, దాన్ని ఏదో మార్చాలి. దానికి కూడా ఒక సింపుల్గా ఒక పాయింట్ చెబుతా చూడండి. మీరందరూ కూడా నేను ఈ దేహాన్ని, లేదా నేను ఒక బాలకృష్ణని, నేను ఒక లక్ష్మిని అనుకుంటున్నారా, ఆత్మ అనుకుంటున్నారా? ఆత్మని ఎంతమంది అనుకుంటున్నారు మీలో? ఆత్మని చేతులు ఎత్తనే బతికించమాకండి, నిజంగా తెలితే చేయత్తం, లేదంటే లేదు. ఓకే. నేను దేహాన్ని మాత్రమే అనుకున్నాడు మీలో ఎంతమంది ఉన్నారు? దేహాన్ని మాత్రమే 3, 4, 5 ఉన్నారు. ఓకే. మరి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేనికో రెండిట్లో దానికి చేయత్తలేదు, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? చేయత్తనాలు ఎవరో చేయత్తనప్పుడు ఈ రెండుకి చేయత్తనండి. మీ మానసిక సోమరితనం మేము ఎదగకుండా చేస్తుందంటే సేత్ మాస్టర్. ఇది మానసిక సోమరితనం అంటే ఇదే. దేనికో దానికి చేయెత్తాలి కదా, ఆత్మని ఎత్తాలి, దేహాన్ని ఎత్తాలి, లేదు నేను చేయత్తలేదన్నా చేయెత్తాలి. మరి దేనికి ఎత్తలేదు అంటే దాని అర్థం ఏంటి అక్కడ చూడండి. అంటే మీ అందరికీ మీ లోపల నేను ఆత్మ అనే సంగతి మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు నేను రుజువు అడిగాను అనుకోండి, మీరు రుజువు ఏం చెప్పలేరు. కానీ మీ లోపల మీ అందరికీ తెలిసేస్తుంది నేను ఆత్మని అని తెలుసు మీ అందరికీ ఎన్నో జన్మలు నేను తీసుకుంటూ వచ్చానని కూడా తెలుసు మీ అందరికీ. ఈ ప్రయాణం చేస్తూ వచ్చాను అని తెలుసు. ఇప్పుడు ఈ జన్మలో ఈ దేహంలో ఉన్నాను అనే సంగతి కూడా మీకు తెలుసు. అవునా కదా? నేను ఎన్నో జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాను. ఈ దేహం పేరు బాలకృష్ణ. అవునా కాదా? ఈ దేహం పేరు బాలకృష్ణ, నా పేరు బాలకృష్ణ, దేహం పేరు బాలకృష్ణ. ఇటువంటి దేహాలు ఎన్నో ఉన్నాయి, ఇటువంటి పేర్లు నాకు ఎన్నో ఉన్నాయి. అవునా కదా? ఒప్పుకుంటారు అందరూ? మరి ఇక్కడ నేను జీవిస్తున్నదంతా కూడా ఒక బాలకృష్ణగా నేను జీవించాను అనుకోండి, అది సరైన జీవితం అవుతుందా? సరిగాని జీవితం. అది సరిగా కాని జీవితం. నేను బాలకృష్ణని, నాకు అందరూ నమస్కారం పెట్టాలి, నేను వస్తే అందరూ లేచి నిలబడాలి, నాకు అందరూ గౌరవం ఇవ్వాలి, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను 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 బాలకృష్ణ. సో ఇది ఈ విధంగా నేను జీవిస్తున్నాను అంటే అది సరైన జీవితం కాదు, రాంగ్, సరికాని జీవితం. అది ఎంతగా ఈ సరికాని జీవితాన్ని మనం జీవిస్తామో, ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎంతగా ఈ సరికాని జీవితం జీవిస్తామో అంతగా మన జీవితంలో కష్టాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, రోగాలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, అంతగా మీకు జబ్బులు ఉంటాయి. ఇక వేరే ఏం లేదు, ఇదే స్టేట్మెంటు. ఎంతగా ఈ విధంగా జీవిస్తున్నారు, సరికాని విధంగా అంటే దేహపరంగా మనం ఎంతగా జీవిస్తున్నామో అంతగా మన జీవితంలో కష్టాలు ఉంటాయి, అంతగా రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మీ అందరికీ ఆత్మ సంగతి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మగా జీవించడం మొదలు పెట్టాలి. ఓకే, ఆత్మగా జీవించడం మనం మొదలు పెట్టాలి. ఇది ఈ ధ్యాన శక్తి అందుకు మీకు ఉపయోగపడుతుంది. మనకి ఎంతగా మనం ఆత్మగా జీవించడం మొదలు పెడతామో అంతగా మన జీవితం ఆనందంగా తయారవుతుంది. మళ్ళీ ఆత్మగా జీవించడం మొదలు పెట్టడం అంటే ఏంటి? ఇంకోటి కూడా ఉంటుంది చూడండి, మమాత్మ సర్వభూతాత్మ. అంటే మనలో ఉన్న ఆత్మే సర్వభూతాల్లోనూ ఉంది, అందరిలోనూ ఉంది. అంటే ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ రెండు ఒకటేనా కాదా? అంటే మీరు నేను ఒకటే, ఇంకా వేరు లేదు అక్కడ. వేరు నన్ను ఒకడు మోసం చేశాడు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ నన్ను నేనే మోసం చేసుకున్నాను. నన్ను హింస పెట్టాడంటే నన్ను నేనే హింస పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనలోని కోణాలు అంటే మనలోని ఒక భాగం ఎదుటి వాళ్ళలో, ఎదుటి మనిషి మనలోని భాగం, అది ఆ ఎదుటి మనిషి. ప్రతి మనిషి, మన జీవితంలో ప్రతి మనిషి మనకు నేర్పించడానికే ఉన్నాడు. ఆ మనిషిని మనం నేర్చుకుంటున్నాం. అతను మిత్రుడు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు. నువ్వు నేర్చుకుంటే సరిగ్గా అతను మిత్రుడు అవుతాడు, నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే అతను శత్రువు అవుతాడు. ఇది అర్థం చేసుకోండి. నువ్వు మంచిగా మనిషి నుంచి నేర్చుకుంటే అతను నీకు మిత్రుడు, నేర్చుకోకపోతే శత్రువు. కానీ ప్రతి మనిషి కూడా నేర్పించడానికే మన జీవితంలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఇంకా మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే అడగండి. క్లాసు వినడానికన్నా ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. మనకు ఎట్లా ఉంటుందంటే, మనకు మనసు క్లాస్ పెట్టారనుకోండి, ఇప్పుడు 6 to 8 క్లాస్ అని పెడతారు సెంటర్స్లో. 6 to 8, 6 to 7 మెడిటేషను, 7 to 8 క్లాసు. ఒక సీనియర్ మాస్టర్ వస్తారు, క్లాస్ చెప్తారు. మనం ఏం చేస్తామంటే 7 to 8 వస్తాం, 6 to 7 రాం. అంటే ధ్యానానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం, ఆ చెప్పే క్లాస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం.
కానీ ఫ్రెండ్స్, మీరు రావాల్సింది ఏంటంటే, పని ఉందనుకోండి మీకు, 6 to 7 మెడిటేషన్ చేసి మీరు వెళ్ళిపోవాలి. క్లాస్ వినపోయినా నష్టం లేదు, కానీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో ఎనర్జీని మీరు తీసుకుంటాం జరుగుతుంది గ్రూప్ ఎనర్జీస్లో, గ్రూప్ మెడిటేషన్లో. మైస్రా మహాపిరమిడు, పార్వతీ కాన్ఫరెన్స్ హాలు బాగున్నాయా? మరి ఎంతోమంది మాస్టర్స్ డొనేషన్స్తో ఇవి కట్టడం జరిగింది. ఇంకా వీడికి ఇంకా వర్క్ ఉంది. మైస్రా మహాపిరమిడ్లో కానీ ఇక్కడ కానీ ఇంకా ఎంతో వర్క్ ఉంది, చేయాల్సిన వర్క్ ఉంది. కానీ ప్రస్తుతానికి మనం ఈ విధంగా క్లాసులు కండక్ట్ చేసుకుంటే ఒక రూపం అనేది వచ్చింది. మైస్రా మహాపిరమిడ్లో ఎయిర్ బ్లోయర్స్ ఇవన్నీ పెట్టాలి. ఎక్కువ మంది ఒక 3,000-4,000 కూర్చుంటే అక్కడ కూర్చుండడం కష్టమైపోతుంది, మన ఫ్రెష్ ఎయిర్ ఉండక. ఫ్రెండ్స్, ధ్యాన మహాచక్రం టైంలో అకామిడేషన్ అనేది చాలా చాలా ఇబ్బంది. ఎన్ని అరేంజ్ చేసినా కూడా అవి సరిపోట్లా. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7,500-8,000 మందికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయినా కూడా టైట్గానే ఉంటుంది. సో అదే మీరు డార్మెటరీస్ బుక్ చేస్తున్నారు అనుకోండి, మీ వరకు మీకు అది కన్ఫామ్గా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ట్రైన్లో 2 టైర్ ఏసీ ఎట్లా ఉంటుంది అంత చక్కగా మీకు అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ బెడ్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా ఉంటాయి, ఏసీ ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది కట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే, సపోజు దాన్ని ఉపయోగించుకోవటం కోసం మనం వస్తాం ఇక్కడికి. ఓకే, మనకు 10 రోజులు వెళ్ళి ఉందాం, లేదా ఒక 20 రోజులు అక్కడ ఇల్లు ఉండొచ్చు అని వస్తారు. లేదు మీ ఫ్రెండ్స్ని లేదా మీ రిలేషన్స్ని ఎవరైనా పంపిస్తారు. సో అది వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళ ధ్యాన మార్గంలోకి రావడానికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది, మనం ధ్యానం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతోమందికి మనం సహకరించినట్టు అవుతుందన్నమాట. సో ఇప్పుడు దాకా ఎంతో వర్క్ జరిగింది ఇక్కడ, ఇంకెంతో వర్క్ జరగాల్సింది కూడా ఉంది. ఇది సమిష్టి బాధ్యత. ఎవరికి వాళ్ళు ఇక్కడ కేర్ టేకర్స్ అంతే. సింపుల్గా చెప్పాలంటే ట్రస్టీ అనేవాళ్ళు ఎవరు కేర్ టేకర్ అంతే.